పాస్టర్ గారు వాళ్ళు ఉన్నారు. పాస్టర్ మనురాజా గారు, పాస్టర్ ఇమ్మానియల్ రాజు గారు, అలాగే పాస్టర్ లాజరస్ సైమన్ పాల్ గారు మన మధ్యలో ఉన్నారు. వాళ్ళని వెల్కమ్ చెప్తూ మనం ముందు కార్యక్రమంలోనికి వెళ్దాం. పాస్టర్ గారు, మీ అందరికి కూడా వెల్కమ్ అండి. మనకి ఈరోజు మోక్షానికి మార్గం అనే యొక్క అద్భుతమైన కార్యక్రమం ద్వారా ఈరోజు ప్రత్యేకంగా మనము మానవుని ఎడల దేవుని ప్రేమ అనే అంశం గురించి తెలుసుకోబోతున్నాం. దీని గురించి అనేకమైన విషయాలు మీరు చాలా అద్భుతంగా మా కొరకు చెప్తారని మేము వెయిట్ చేస్తున్నామండి. దయచేసి పాస్టర్ గారు, మొట్టమొదటిగా అసలు మనుషులకి దేవునికి మధ్య సంబంధం ఏంటి? మనుషులను దేవుడు నిజంగా ప్రేమిస్తున్నాడా, లేదా మనుషులను శిక్షించడానికే దేవుడు మన కోసం ఉన్నాడా అనే విషయం తెలియజేస్తారా? చాలా చక్కటి ప్రశ్న. మనుషుల్ని దేవుడు ఎందుకు సృజించారు అనే ప్రశ్న చాలాసార్లు మనకు వస్తుంటుంది. నిజంగా మనుషులని శిక్షించడానికి దేవుడు ఎప్పుడు కూడా ఉద్దేశించలేదండి. మనం ఆదికాండం మొదటి నుంచి కూడా గమనించినప్పుడు మనుషుల్ని కేవలం సంతోషంగా ఉండటానికి, మీరు ఫలించుడి అని చెప్పడానికే మనుషుల్ని తయారు చేసినట్టుగా మనం గమనించవచ్చు. మనుషుల్ని కూడా ఏదో అగాధంలో సృష్టించలేదు. భూమి నిరాకారంగా ఉన్నప్పుడు దానికి ఒక అందమైన రూపం ఇచ్చి దాంట్లో మొక్కలు, జంతువులు, ఆకాశ పక్షులు అన్నిటిని కూడా సృజించిన తర్వాతనే చివరిగా 6వ దినమందు దేవుడు మనుషుల్ని సృజించారు. అంటే వీళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఇచ్చిన తర్వాత మనుషుల్ని సృజించినట్టుగా మనం గమనించవచ్చు. తర్వాత ఇంకా మనం గమనించినప్పుడు ఆదాము ఒంటరిగా ఉంటే కూడా దేవుడికి బాధ అనిపించింది, ఒంటరిగా ఉండకూడదు అయ్యో అని. మళ్ళీ అవ్వను కూడా తయారు చేశారు. ఇద్దరిని సృజించిన తర్వాత వాళ్ళకి మంచిగా మీరు ఫలించుడి అని చెప్తా ఉన్నారు. అప్పటి వరకు కూడా దేవుడు చేసినవన్నీ కూడా మంచివిగా ఉన్నవి అని మనం ఇక్కడ గమనించవచ్చు. అంటే ఎక్కడ కూడా చెడు అనేది లేదు, అంతా కూడా మంచి మాత్రమే ఉంది. అంటే దేవుడు మంచి ఉద్దేశంతోనే మనుషుల్ని సృజించారు అనేది నా ఉద్దేశం. మరి పాస్టర్ ఇమ్మాన్యుయల్ గారు, మీరు దీని గురించి కొన్ని విషయాలు. చాలా చక్కటి ప్రశ్న అడిగారు. సో ఈ ప్రశ్నకు సమాధానం మన బైబిల్ గ్రంథం నుంచే మనం తెలుసుకోవచ్చు. దేవుడు మనిషిని ప్రేమిస్తున్నాడా, శిక్షిస్తున్నాడా? చాలామంది మనుషులు దేవుడు శిక్షిస్తున్నాడు, ఈ బాధలు, ఈ శ్రమలు దేవుడు పెడుతున్నాడని చాలా రకాలుగా అనుకుంటూ ఉంటారు. కానీ దేవుడు మనుషులను ప్రేమిస్తున్నాడు అని, దేవుడు మనుషులను ప్రేమిస్తున్నాడని బైబిల్ గ్రంథము మనకు చాలా రుజువు చూపిస్తూ ఉన్నది. మొదటిగా దేవుడు మనుషులను ప్రేమిస్తున్నాడని రుజువు మనం చూసినట్లయితే, ఈ యొక్క ప్రపంచ ప్రకృతిని మనం గమనించినట్లయితే, ఈ ప్రకృతి ద్వారా దేవుడు మనుషులను ఎంత ప్రేమిస్తున్నాడో మనం చూడగలుగుతాం. ఈ కొండలు, లోయలు, సముద్రాలు, ఈ యొక్క సూర్యుడు, చంద్రుడు, ఈ పంచభూతాలు కూడా దేవుడు ఎంతో అందంగా సృష్టించాడు. ఇవన్నీ ఎవరి కోసం సృష్టించాడు? తనకు తాను కోసమే కాదు, కానీ తన పిల్లల కొరకు, మనుషుల కొరకు, మనుషులు వీటిని అనుభవించాలని, మనుషుల కొరకు దేవుడు వీటన్నిటిని కూడా సృష్టించాడు. ఎందుకు సృష్టించాడు? ప్రేమించడం బట్టే కదా. దేవుడు ప్రేమిస్తున్నాడని తెలియజేయటానికి ఈ ప్రకృతి ఒక నిదర్శనముగా ఉన్నది. అలాగే ఆ దేవుడు మనుషులను ప్రేమిస్తున్నాడు, కానీ మనుషులు దేవుడిని ప్రేమించలేని స్థితిలో పాపంలో పడి దేవుడికి దూరంగా ఉన్నప్పుడు, అటువంటి పరిస్థితుల్లో కూడా మరి దేవుడు మనుషులను విడవక, మనుషులను దూరం పెట్టగా, అటువంటి దూరంగా ఉన్న మనుషుల యొద్దకు ఆ దేవాతి దేవుడే ఆకాశం నుండి, అనగా పరలోకం నుండి, ఆ ధవళ సింహాసనం నుండి ఈ భూమి మీదకు దిగి వచ్చి ఉన్నాడు. మనము బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయం 16వ వాక్యంలో మనం చాలా స్పష్టంగా వాక్యాన్ని మనము చదివితే మనకు అర్థమవుతూ ఉంటుంది. దేవుడి ప్రేమ, దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు. ఈ యొక్క పతనమైన, పాడైపోయిన ఈ యొక్క ప్రపంచ నరులను దేవుడు దృష్టిలో పెట్టుకొని ఆ దేవాతి దేవుడే భూమి మీదకు దిగి వచ్చి ఉన్నాడు. కారణము, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఆయన ప్రేమ ఆయన యొక్క రాక ద్వారా తెలియజేస్తా ఉన్నది. ఈ రీతిగా మనం చూసినట్లయితే దేవుడు మనుషులను ఎంత మాత్రము శిక్షించేవాడు కాదు, దేవుడు ప్రేమించేవాడే కానీ ఆయన ఏమాత్రం శిక్షించేవాడు కాదని మనం బైబిల్ లేఖనాల ఆధారంగా మనము చెప్పగలుగుతున్నాం. చాలా చక్కగా చెప్పారు బ్రదర్. మరి మన మధ్యలో సైమన్ పాస్టర్ గారు ఉన్నారు. సైమన్ పాస్టర్ గారు కూడా కొన్ని విషయాలు. అవునండి, పాస్టర్ గారు చాలా చక్కగా చెప్పారు. మనం ఇంకా డీప్గా చూసుకున్నట్లయితే దేవుడు మనల్ని ఎంత ప్రేమించారనేది ఈ బిగినింగ్ ఆఫ్ ది వరల్డ్ నుంచి మనం చూసుకోవచ్చు. ఈ ప్రపంచం ప్రారంభం నుంచే ఆయన ప్రేమ మనకి స్పష్టంగా కనబడతా ఉంది. ఆయన మనల్ని ప్రేమించి మనల్ని సృష్టించారు. ఆ తర్వాత మనల్ని ఆయన రూపంలో చేసుకున్నారండి. ఈ సృష్టి అంతటినీ కూడా ఆయన మాటతో పలికి చేస్తే కేవలం మనిషిని మాత్రమే ఆయన హస్తాలతో నిర్మించడం మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, మనం ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలో చూసుకుంటే ఈ సృష్టి అంతటినీ కూడా ఆయన స్వరూపంలో చేయలేదు. ఆయన కేవలం ఒక మనిషిని మాత్రమే ఆయన స్వరూపంలో చేసుకొని ఆయన
అన్ని కూడా వసతులు మనకి దయచేయడం మనం ఆదికాండం మొదటి అధ్యాయంలో మనం చూసుకుంటూ ఉంటాం. ఈ అంతట్లో కూడా దేవుని ప్రేమ కనిపిస్తూ ఉన్నది. అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే మనుషులు అందరం కూడా దేవుడు ప్రేమిస్తే ఎందుకు ఈ కష్టాలు, బాధలు, ఈ శ్రమలు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. మనం హిస్టరీలో స్టార్టింగ్ నుంచి కూడా చూసుకోవచ్చు, ఇదంతా ఒక డిసెప్షన్. ఈ శ్రమలు, ఈ కష్టాలు, ఈ నష్టాలు, ఇదంతా కూడా సాతాను మనల్ని మభ్యపెడతా ఉంటాడు. మనం దాన్ని గ్రహించినట్లయితే మొదట్లో కూడా శ్రమలు వచ్చినాయి, వెంటనే నేను పడిపోవాలి, వెంటనే దేవుని దూషించాలి అనే థాట్ వచ్చిన వాళ్ళందరూ కూడా నశించిపోయారు. కానీ ఎవరైతే ఓర్పుతో, సహనంతో దేవుడి పిలుపుకై ఎదురు చూశారో వాళ్ళందరూ కూడా గొప్ప బహుమతి పొందుకున్నట్టు మనం చూసుకుంటా ఉన్నాం. ఈ పరలోక రాజ్యంలోనే వాళ్ళు గొప్ప గొప్ప బహుమతులు పొందుకోవట్లేదండి. భూమి మీద ఉన్నప్పుడే దేవుడు వాళ్ళని దీవించారు, ఆశీర్వదించారు. వాళ్ళని అనేక మందికి ముందు ఇన్స్పిరేషన్గా దేవుడు వాళ్ళని ఉంచడం చూసుకుంటా ఉంటాం. ఇదంతా కూడా దేవుని ప్రేమ. దేవుని ప్రేమ మనుషుల లాంటి ప్రేమ కాదు. మనుషుల ప్రేమ ఏంటంటే క్షణపాట్లో కనిపిస్తుంది, మళ్ళీ ఇంకొక క్షణంలో చూసేసరికి ప్రేమ అంతా కూడా మాయమైపోతూ ఉంటుంది. దేవుడి ప్రేమ ఆది నుంచి అంతం వరకు కూడా సమానంగా ఉన్నది. ఆ ప్రేమని మనుషుల ప్రేమతో మనం కంపేర్ చేయలేమండి. చాలా చక్కగా వివరించి చెప్పారు. మరి ఇంకా మనం గమనించినప్పుడు మనుషులు కోసమే ప్రకృతి అంతా కూడా ఉన్నది. ఈరోజు మనం ప్రకృతిని అనుభవిస్తున్న, సంతోషంగా వాటిని అన్నీ కూడా వనరులన్నీ ఉపయోగించుకుంటున్నామంటే దేవుడు ప్రేమతో ఇచ్చిన బహుమానాలు అవి. వాటిని మనం చాలా చక్కగా ఉపయోగించుకోగలిగితే ఇచ్చిన బహుమానాన్ని మనం చక్కగా ఉపయోగించుకున్నట్టు. కానీ మనం మన స్వార్థం కోసం మన ప్రకృతిని పాడు చేస్తున్నప్పుడు కూడా దేవుడు ప్రేమగా ఇచ్చిన వస్తువుల్ని, దేవుడు ప్రేమగా ఇచ్చిన వాటిని అన్ని బహుమానాలన్నిటి మనం వ్యర్థం చేస్తున్నాం అనేది కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా మనం గమనించినప్పుడు ప్రతిసారి కూడా దేవుడు మనుషులను క్షమించడానికే ఎదురు చూస్తూ ఉన్నారు. మనం ప్రతిసారి తప్పు చేస్తూనే ఉన్నాం, కానీ శిక్షించడంలో నాకు సంతోషం లేదని చెప్తా ఉన్నారు దేవుడు. అయితే మన దేవుడు శిక్షించడానికి ఉన్న దేవుడు కాదు, దేవుడు ప్రేమకు ఒక నిదర్శనంగా ఉన్నారు. నిజంగా తను మరి బ్రదర్ చెప్పినట్టు సింహాసనాన్ని విడిచిపెట్టి భూమి మీదకి కడుగు దీన వ్యక్తిగా, ఒక పేదవాడిగా ఆయన ఇక్కడికి దీన స్థితిలో రావడం మనం గమనించినాము. అంటే అప్పుడే మనం ఆయన ప్రేమను అర్థం చేసుకోవాలి. చాలా చక్కగా ఈ మాటలన్నీ వివరించి చెప్పినందుకు మీకు వందనాలు. చూస్తూనే ఉండండి. మళ్ళీ ఈ మోక్ష మార్గం అనే కార్యక్రమంలో ఇంకా అనేక విషయాలు తెలుసుకోవడానికి కానీ చూస్తూనే ఉండండి. మోక్షానికి మార్గం అనే కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మరిన్ని ఆసక్తికరమైన విషయాలను మనం తెలుసుకుందాం. పాస్టర్ గారు ఇంతవరకు కూడా చాలా చక్కటి విషయాలను మాకు చెప్పారు. కానీ అసలు దేవుడు నిజంగా మనుషుల్ని ప్రేమించాడని మనం ఎలా అర్థం చేసుకుంటాము? చాలా చక్కటి ప్రశ్న అమ్మ. అయితే మనము బైబిల్ గ్రంథాన్ని మనము జాగ్రత్తగా చదువుకున్నట్లయితే దేవుడు మనుషులను ప్రేమిస్తున్నాడని ఒక మనిషి ఎలా అర్థం చేసుకుంటాడు? అయితే యేసుక్రీస్తు ప్రభువారు మనుషులను ప్రేమిస్తున్నాడని మనం ఎలా అర్థం చేసుకుంటామంటే సాక్షాత్తు ఆ యొక్క కల్వరి శిలువ ద్వారా ప్రతి మనిషి కూడా దేవుని యొక్క ప్రేమ మానవుల పట్ల ఎలా ఉన్నదో ఆ యొక్క కల్వరి శిలువను చూస్తే ప్రతి ఒక్కరికి, అంటే ఏదుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి ఆ యొక్క దేవుని యొక్క ప్రేమ మానవుల పట్ల ఎంత గొప్పగా ఉన్నదో మనము తెలుసుకోగలుగుతాం. ఒక దేవాతి దేవుడు మానవులను ప్రేమించి మానవుల యొక్క పాపాన్ని పరిహారం చేయటానికి ఒక దేవుడు ఈ లోకానికి దిగి రావటం అనేది ఇది చాలా గొప్ప విషయం. ఈ రోజున మనందరం కూడా దేవుడి ప్రేమ త్యాగపూరితమైన ప్రేమ. ఈ రోజున మనందరము మనుషుల ప్రేమలో కొద్ది దినాలే, కొద్ది తాత్కాలికమే అని మనము అనుకుంటాం. కానీ దేవుని ప్రేమ అది శాశ్వతమైన ప్రేమ. దేవుడు అనగా ప్రేమ స్వరూపం అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. సో దేవుడు ప్రేమ మనుషులందరికీ కనబడాలి, అది అర్థం కావాలంటే అది కేవలం శిలువ ద్వారా, ఆయన శిలువ మరణం ద్వారా మనము ఆయన ప్రేమను మనం అర్థం చేసుకోగలుగుతాం. ఆ శిలువలో ఆయన పడిన వేదన, ఆ శిలువలో ఆయన పడిన కష్టం, ఆ యొక్క ఒక్క రక్తబొట్టు ఆయన తన కోసం ఉంచుకోకుండా ప్రతి రక్తబొట్టును కూడా మానవుల కొరకు ఆయన చిందించటం అనేది, తలకు కిరీటము పెట్టుకోవటం, వస్త్రహీనుడై మరి యొక్క వీధులు నడి వీధులో నడవటం అనేది, ఇదంతా కూడా దేవుడు ప్రేమను మనము చూస్తూ ఉన్నాం. ఆ ప్రేమమని యొక్క గొప్ప త్యాగాన్ని మనం చూస్తూ ఉన్నాం. అలాగనే ఆయన మరణమే కాదు ప్రేమ గుర్తించేది, ఆయన మరణించి 3వ దినము లేచి ఉన్నాడు కదా, అది కూడా ప్రేమకు నిదర్శనం. ఇదిగో నేను ఉన్నాను, నేను మరలా మీకోసము బ్రతికాను, ఇదిగో నేను కూడా మిమ్మల్ని ఆ రీతికి బ్రతికిస్తాను, నేను చనిపోలేదు, నేను మీ కొరకు చనిపోయాను, మరలా మీ కొరకు నేను లేచాను, నేను మీ కొరకు ఉన్నాను అని ధైర్యం చెప్పటానికి అదొక నిదర్శనంగా మనం చూడగలుగుతాం. యేసుప్రభు యొక్క మరణము, ఆయన యొక్క పునరుద్ధానం కూడా మానవుల పట్ల దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడో మనము ఆ యొక్క బైబిల్ గ్రంథంలో చెప్పబడిన వాక్యాలను, యేసుప్రభు చేసిన త్యాగము, ఆయన యొక్క క్రియలను బట్టి
చాలా స్పష్టంగా మనము అర్థం చేసుకోగలుగుతాం. చాలా అద్భుతంగా చెప్పారండి. పాస్టర్ గారు మీరు చెప్పండి మరిన్ని విషయాలు. అసలు నిజంగా దేవుడు మనుషుల్ని ప్రేమించాడని మనం ఎలా అర్థం చేసుకుంటాం? అండి పాస్టర్ గారు చెప్పిన రీతిగా ఆయన మరణ త్యాగం అనేది మనం ఒక విషయాన్ని గమనించినాం. అదేవిధంగా ఆయన మరణం ద్వారా మన పాపాలన్నీ కూడా ప్రాయశ్చిత్తం అవుతా ఉన్నాయి. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభుల వారి మరణమే లేకపోయినట్లయితే, ఆయన కనుక మన పక్షాన ఆయన మరణించకపోతే మనం అందరం కూడా పాపులుగానే ఈ భూమి మీద ఉండి, ఈ భూమి ఏ రీతిగా అయితే శపింపబడిందో ఆ శాపాలన్నిటికీ కూడా మనం గురైతే ఉండేవాళ్ళం. కానీ ఆయన శిలువ ద్వారా ఆయన ఈ శాపాలన్నింటినీ కూడా బ్రేక్ చేశారు. మనకి అందుకు ఆయనలో ఇంకా ఒక గొప్ప హోప్ అనేది ఉంది, ఒక గొప్ప నిరీక్షణ అనేది ఉంది. ఆ ప్రేమని ఆయన ఎలా వెల్లడిపరుస్తున్నారంటే మనుషుల్లాగా, తల్లిదండ్రుల్లాగా, లేదంటే ఒక ప్రేమికుడు ప్రేమికురాలుగా కాదు, వీటన్నిటికన్నా బియాండ్. ఇంకా ఆ ప్రేమ మనకి అర్థం కానంత గొప్పగా ఉన్నది. విశ్వాలు దాటి, తర్వాత ఆకాశాలు దాటి, నక్షత్రాలను దాటి నీకోసం నా కోసం ఈ భూమి మీదకి వచ్చిన ఒక గొప్ప ప్రేమ. అంత మాత్రమే కాదు, మనం లూకా సువార్త 4:18 చూసుకున్నట్లయితే ఆయన ఈ భూమి మీదకి చెరలో ఉన్న వారిని విమోచించడానికి, విడిపించడానికి వచ్చిందని చెప్పేసి వాక్యం తెలియజేస్తా ఉంది. అంటే ఈ భూమి మీద ఈ కష్టాలు నష్టాలు అని చెప్పేసి చెప్పుకుంటా ఉంటాం కదా, తర్వాత అనారోగ్యాలు, బాధలు, ఇబ్బందులు, వీటన్నిటిని కూడా బ్రేక్ చేయడానికి వచ్చారు ఆయన. అంటే ఇవేమీ లేని ఒక నూతనమైన ప్రపంచానికి నిన్ను నన్ను ఆయన తీసుకెళ్ళడానికి దేవుడు ఈ భూమి మీదకి రావడం మనం చూసుకుంటా ఉన్నాం. అంటే ఈ భూమి మీద వచ్చిన ఈ కష్టం నష్టం అంతా కూడా మనం చేసుకున్నది. అయినప్పటికీ కూడా దానికి ప్రాయశ్చిత్తం ఎవరు చెల్లించారని అంటే దేవుడే. మళ్ళీ వీటన్నిటిని కూడా తొలగించి ఆయన దగ్గరికి తీసుకెళ్తా ఉన్నది ఎవరంటే ఇదంతా కూడా దేవుడే. ఇదంతా కూడా ఆయన ప్రేమని మనకి వివరిస్తూ ఉన్నది. ఈ ప్రేమను అర్థం చేసుకునేని అనేక మంది చెప్తా ఉంటాం, అయ్యో దేవుడు నన్ను ఇంకా ప్రేమించలేదే, అయ్యో దేవుడు నా మీద ఇంకా కోపం చూపిస్తూ ఉన్నాడు. అంటే మన ఉదాహరణకి యోనాను చూసుకున్నట్లయితే ఆయన కూడా ఒకరోజు పుట్టి ఒకరోజు చనిపోయిన ఆ సొర చెట్టుకే ఎందుకు ప్రభువా అని చెప్పేసి యోనా దేవుడిని ప్రశ్నించడం మనం చూసుకుంటా ఉంటాం. దేవుడు ఇచ్చిన రిప్లై చాలా స్ట్రాంగ్ అండి. దాంతోనే మనకు అర్థమవుతూ ఉంటుంది, నా ప్రజలు ఇంతమంది నశించిపోవడం నాకు ఇష్టం లేదు అని ఒక్క మాటతో దేవుడు ఆ గ్రంథాన్ని ఎండ్ చేస్తారు. అది ఒక క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవుతుంది. ఇదంతా కూడా దేవుడు మనకు వదిలేస్తూ ఉన్నారు. నిజంగా నేను మిమ్మల్ని ఎంత ప్రేమిస్తా ఉన్నానో మీరే ఆలోచించండి, మీరే గ్రహించండి. నా ప్రేమ ఎంతో గొప్పది అని ఆయన వాక్యాన్ని చదివి తెలుసుకున్న వారికి అర్థమవుతూ ఉంటుందండి. చాలా చాలా చక్కగా వివరించారండి. పాస్టర్ గారు మీరు కూడా మరికొన్ని విషయాలను తెలియజేయండి. అవును, నిర్గమకాండం 33:18-19 మనకేముంటుందంటే, నా మంచితనం అంతయు కూడా నీకు చూపిస్తా అని చెప్తా ఉన్నారు. అంటే మంచితనం చూపించడానికే దేవుడు మోషే దగ్గరికి వచ్చి మరి మాట్లాడుతూ ఉన్నారు. దేవుడు ఎప్పుడు కూడా ఆయన కోపాన్ని, ఉగ్రతను చూపించడానికి సిద్ధంగా లేరు, కానీ మనుషులకి మంచితనాన్ని చూపించడానికి, ఇంకా మనకు పాస్టర్ గారు మెన్షన్ చేసినట్టు బీదలకు సువార్త ప్రకటించడానికి, చెరలో ఉన్న వారిని విడిపించడానికి భూమి మీదకి వస్తున్నా అని చెప్పే మాటలు నిజంగా చాలా గొప్పవి. ఇది ఒక వర్గం వారికి కాదండి, పేదరికంలో ఉన్న ప్రతి ఒక్కరికి. అప్పుడు సువార్త ఎంతో దూరంగా ఉంది. కేవలం ధనవంతులు మాత్రమే చర్చికి వెళ్ళే అవకాశం ఉన్న రోజుల్లో యేసుక్రీస్తు పేదవాళ్ళ కోసం, దీనుల కోసం, దరిద్రుల కోసం భూమి మీదకి వచ్చి వీళ్ళందరికీ కూడా సువార్తను ఇచ్చారు. మనందరినీ కూడా రాజులైన యాజక సమూహంగా మీరు ఉంటారని ఒక గొప్ప పేరును మనకి, క్రైస్తవులు అనే ఒక టైటిల్ మనకి ఇవ్వడం ఎంతో గొప్ప ధన్యత ఇది నిజంగా. మరి ఇంకా మనం చూసినట్లయితే బైబిల్లో చాలా మనం విషయాలు గమనించవచ్చు. దేవుడు తను ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నారు, ఆయన ఎంత ప్రేమ ఉంటే మనల్ని ఈ రోజు వరకు కూడా ఇలా చూస్తారనే విషయాలు చాలా ఉన్నాయి బైబిల్లో. నిజంగా తన సొంత రక్తాన్ని ఇచ్చి, తన ప్రాణాన్ని మన కొరకు పణంగా పెట్టి ఈ రోజు వరకు కూడా ఆ రక్తానికి ఉన్న విలువను దేవుడు మనకిస్తున్నారు. అప్పుడెప్పుడో చనిపోయారు కదా ఆయన, అప్పుడెప్పుడు రక్తం కార్చారు కదా ఆయన, మరి ఇప్పటి వరకు ఆ ప్రేమ ఉంటుందా, ఆ రక్తానికి విలువ ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంది. దేవుడిది తరతరాల వరకు, యుగ యుగాల వరకు కూడా, యుగ సమాప్తి వరకు కూడా ఆ రక్తానికి, మనకి ఈ మనుషులకి ఆ రక్తానికి మధ్య నిబంధన ఉందండి. ఖచ్చితంగా దేవుడు ఆయన ప్రేమను బట్టే మనల్ని ఈరోజు ఇలా సజీవులుగా ఉంచారు, ఆయన సేవలో మనల్ని వాడుకుంటున్నారని నా నమ్మకం. అవునండి, ఆయన మన కోసం రక్తం చిందించడం, మరణించడం మాత్రమే కాదండి, ఆయన ఒక గొప్ప మార్గాన్ని మనకు ఏర్పాటు చేశారు. ఈ క్రిస్టియానిటీ అనేది ఇది ఒక రిలీజియన్ కాదండి, ఒక మార్గం. యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి ఒక మార్గం. ఎవరైతే ఆయన మార్గంలో నడిచి ఆయన దగ్గరికి వెళ్తారో, ఆయన దగ్గరికి అడుగులేస్తారో వాళ్ళు ఎన్నడూ కూడా మరణించక నిత్య జీవితాన్ని పొందుతారని దేవుడు వాక్యం సెలవిస్తూ ఉన్నది. నిజంగా ఇదంతా కూడా కేవలం ఆయన ప్రేమలోనే కనపడతా ఉన్నది. ఇందాక పాస్టర్ గారు చెప్పిన రీతిగా యోహాను సువార్త 3:16 స్పష్టంగా ఉన్నది, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించను, ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచి
ఆయనలో ఉంటారు, వాళ్ళు ఖచ్చితంగా మరణించక నిత్య జీవితాన్ని పొందుతారని దేవుడు వాక్యం సెలవిస్తూ ఉన్నది. మరి విశ్వాసము అనేది దేవుని పైన సంపూర్ణంగా ఉండాలి. ఆయన మనల్ని ఎంతైతే ప్రేమిస్తూ ఉన్నారో మనం కూడా తిరిగి ఆయన ప్రేమించగలగాలి. ఆయన ప్రేమించిన వాళ్ళందరూ ఏం చేస్తారనంటే ఈ భూమిలో ఆయన చెప్పిన ప్రతి ఆజ్ఞను కూడా పాటిస్తూ ముందుకు వెళ్తూ ఉంటారు. ఇందులో ఆయన ప్రేమ మన మీద కనపడతా ఉన్నది, మన ప్రేమ కూడా ఆయన మీద మనం చూపిస్తున్నట్టు మనకు తెలుస్తూ ఉన్నది. చాలా చక్కగా వివరించారండి. మరిన్ని ఆసక్తికరమైన విషయాలను మనం తెలుసుకుందాం. చిన్న బ్రేక్ తీసుకొని మరలా వచ్చేద్దాం, చూస్తూనే ఉండండి. మోక్షానికి మార్గం అనే కార్యక్రమానికి మరలా స్వాగతం. మరిన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం రండి. పాస్టర్ గారు, మరి ఇప్పుడు మనం చూసినట్లయితే దేవుడు లోకమును ప్రేమించి తన ప్రియ కుమారుణ్ణి మన కోసం అర్పించారని బైబిల్లో ఉంది కదా. మరి దేవుడే మన మీద అంత ప్రేమ చూపించినప్పుడు అంత ప్రేమను పొందుకున్న మనము అసలు ఏం చేయాలండి? మంచి ప్రశ్న. దేవుడు మనల్ని ప్రేమించాడు అనడానికి మనకి ఇంకా డౌట్ ఏం లేదు, అందులో ఇంకా అనుమానం ఏం లేదు. అయితే మనం ప్రేమను పొందుకుంటున్నాం, కానీ తిరిగి మనం ఏం చేయాలనేది ఖచ్చితంగా మనం డిస్కస్ చేయాల్సిన అంశము. ఇక్కడ మత్తయి సువార్త 22వ అధ్యాయము 37వ వచనం నుంచి మనం గమనించినప్పుడు దేవుడు సాక్షాత్తు శరీరధారిగా భూమి మీద ఉండి మనకిచ్చిన ఒక మంచి ఆజ్ఞ. అందుకు ఆయన నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ఈ ప్రభువును ప్రేమింపవలనదే ఇది ముఖ్యమైనది, మొదటిదిను ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించవలను అనేది ఇది రెండవ ఆజ్ఞగా ఉన్నది. మొదటిదేమో మనం దేవుణ్ణి ప్రేమించాలి, రెండవది మన పొరుగు వారిని మనం ప్రేమించగలగాలి. దేవుని ప్రేమను మనం ఏ విధంగా అయితే పొందుకుంటున్నామో మనం దేవుణ్ణి మన ప్రేమ ద్వారా ఇతరులకు చూపించగలగాలి. అంటే మనం ప్రేమించే విధానాన్ని బట్టి, మనం ఇతరులను డీల్ చేసే విధానాన్ని బట్టి, వాళ్ళని మనం రిసీవ్ చేసుకునే విధానాన్ని బట్టి, వాళ్ళతో మనం జీవించే విధానాన్ని బట్టి మనలో దేవుని ప్రేమను వాళ్ళు గమనించగలగాలి. అప్పుడే మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నట్టు. ఆయన ద్వారా మనం పొందుకున్న ప్రేమకు ఒక అర్థం ఉంటుంది. సో మనం స్వార్థపరులుగా దేవుని నుంచి నాకు అన్నీ కావాలి, కానీ నేను మాత్రం నా పక్కన వాళ్ళని చెడుగా ట్రీట్ చేస్తా అనుకుంటే అది తప్పు. చాలా బాగా చెప్పారండి. పాస్టర్ గారు, మీరు చెప్పండి, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నారు, ఆ ప్రేమను పొందుకున్న మనము ఏం చేయాలి? ఓకే, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, అది ఖచ్చితంగా రుజువై ఉన్నది బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే. అయితే ప్రేమ అనేది యేసుక్రీస్తు ప్రభువారు పుట్టిన సందర్భంలో అది ఇంకా ప్రపంచానికి వ్యాప్తి చెందినట్లుగా మనం చరిత్రలో మనం చూడగలుగుతాం. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టిన నాటి నుండి ఆయన మరణించిన ఆ దినం నుంచి కూడా మరి ప్రపంచవ్యాప్తికి కూడా ప్రేమ స్వరూపిగా, యేసు ప్రభువారు ప్రేమ స్వరూపిగా, ప్రేమమయుడుగా ఆయన ప్రపంచాన్ని అందరికి కూడా తెలియపరచబడతాడు. ఇంతకుముందు మరి ప్రేమ లేదా అంటే, ఇంతకుముందు ప్రేమ ఉండేది, కానీ ఆ ప్రేమ ప్రపంచంలో మరి ప్రేమ అంటే ఎలా ఉంటుంది, ప్రేమ అంటే ఎలా ఉంటుంది అని ఎవరికి కూడా అంతగా అవగాహన ఉండకుండా ఉండేది యేసుప్రభు వారు పుట్టక మునుపు. అది యేసుప్రభు వారు పుట్టిన తర్వాత ప్రేమ అంటే యేసుప్రభు వారు ఇలా ఉండాలి, యేసుప్రభు వారు ప్రేమమయుడు అని యేసుప్రభు వారు ఒక ప్రేమకు ఒక సాదృశ్యంగా, ఒక ప్రేమకు స్వరూపముగా యేసుప్రభు వారు నిలిచాడు. మరి అటువంటి ప్రేమను పొందుకున్న మనం, ఆ యేసును వెంబడించి యేసు శిష్యునిగా విశ్వాసగా ఉంటున్న మనము, ఆ ప్రేమను పొందుకున్న మనము మరి మనం ఎలా ఉండాలి, ఆ ప్రేమ మనము పొందుకొని మనం ఎలా ఉండాలని మనం ఒకసారి ఆలోచించినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారు ఒక సందర్భంలో ఒక పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో మరి లూకా సువార్త 10వ అధ్యాయము 25వ వచనంలో యేసు ప్రభువారు ఒక శాస్త్రోపదేశకుడితో మాట్లాడుతున్నట్లుగా ఇందాక పాస్టర్ గారు జ్ఞాపకం చేశాడు, నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. అంటే ప్రేమ అనేది మనము పొందుకోవటమే కాదు, ప్రేమ అనేది అది నా వ్యక్తిగతమే కాదు, కానీ నేను పొందుకున్న ప్రేమ, యేసు ప్రేమ ఇతరులకు మనం పంచేవారముగా ఉండాలి. నేను పొందుకున్న ప్రేమ అది నా వరకే కాదు, అది నాతోనే అది అంతమ్మ కాకూడదు. నేను పొందుకున్న ప్రేమ ఇతరులకు అది వ్యాప్తి చెందాలి, ఇతరులకు అది స్ప్రెడ్ కావాలి. అది ఎలా స్ప్రెడ్ అవుతుంది? నా యేసయ్య ఇచ్చిన ప్రేమ నాలో ఉన్న ప్రేమ అది ఇతరులకి ఎలా స్ప్రెడ్ అవుతుంది అంటే, మనం ఇతరులకి మంచి కార్యాలు చేయటం వలన, యేసు నామములో మనము ఇతరులకి సేవ చేయటం వలన, ఇతరులకి మంచిగా వారిని పలకరించడం లేదా వారికి మంచి కార్యాలు చేయటం, దేవుని ప్రేమను, సత్యాన్ని గురించి, మోక్షాన్ని గురించి వాళ్ళకి ప్రకటించటం, ఆ ప్రేమమైన గురించి మనం ఇతరులకి ఇంకా చెప్పటం ద్వారా యేసు ప్రేమ నాలో నుండి ఇతరులకి అది పాకి వ్యాప్తి చెందే అవకాశము మనం చూస్తున్నాం. ఇక్కడ మనం బైబిల్ గ్రంథం మనం చూసినట్లయితే ఇక్కడ శాస్త్రోపదేశకుడు నా పొరుగువాడు ఎవరు అని ప్రశ్నించినట్లుగా మనం చూడగలుగుతాం. ఆ ప్రశ్నకు మరి యేసుప్రభువారు 3 వ్యక్తులను చూపించాడు. ఒక వ్యక్తిని యాజకుడిగా,
రెండవ వ్యక్తి మరి లేవీయుడిగా, మరి మూడో వ్యక్తి సమరయుడిగా యేసుప్రభు వారు ఆ యొక్క ఉపమానములో చెప్తూ ఉన్నాడు. మరి యాజకుడు మాత్రము మరి ఇతరులను ప్రేమించే స్థితిలో లేడు. అతడికి వాక్యం తెలుసు, ధర్మశాస్త్ర అతడికి సమస్తం తెలుసు, జ్ఞానము తెలుసు, కానీ మరి ఆ ప్రేమ గురించి తెలిసినా కానీ ఇతరులకు ప్రేమను పంచలేకపోయాడు. తర్వాత రెండో వ్యక్తి లేవీయుడు, అతడు కూడా ప్రేమ గురించి తెలుసు, ప్రేమ ఎలా ప్రేమించాలనో తనకి జ్ఞానం తెలుసు, కానీ అతడు కూడా మరి ఇతరులకు ప్రేమ పంచే విషయంలో అతడు విఫలమైనట్లుగా మనం చూడగలుగుతున్నాం. అలాగే మరి మూడో వ్యక్తి సమరయుడు, ఒక మరి దూరస్తుడు అనమాట. మనం చూసుకున్న సమరయుడు అంటే అవుట్ కాస్ట్ పర్సన్ అనమాట. అతడు చాలా దూరస్తుడు. అటువంటి పరిస్థితిలో ఉన్న ఆ యొక్క సమరయుడు కూడా మరి తెలియని వ్యక్తికి ఎలా పరిచర్య చేశాడు, అతన్ని ఎలా కాపాడాడు, ఎలా ఆదుకున్నాడు, మరి అతని అవసరాలు ఎలా తీర్చాడు అనేది సమరయుడి గురించి మనము వాక్యంలో మనం చూడగలుగుతాం. సో దేవుని ప్రేమను పొందుకున్న మనం ఈ రోజున మరి ఇతరులకు మనం ఒక మంచి సమరయుడి వలె మనము ఉండాలి. ఇతరుల యొక్క అవసరాలు తీర్చేవారము ఉండాలి. దేవుని ప్రేమ మన నుండి ఇతరులకి అందించాలి. ఆ రీతిగా మనం చేసినట్లయితే నిజంగా అటు దేవుడికి మహిమ, ఆ ప్రేమను పంచిన మనకు సంతోషం, సమాధానము, అది పొందుకున్న వారికి ఎంతో ఆనందం కలుగుతున్నదని ఈ యొక్క మాటల ద్వారా మీకు తెలియజేస్తున్నాను. చాలా చాలా చక్కగా చెప్పారండి. పాస్టర్ గారు మీరు చెప్పండి, దేవుని ప్రేమ పొందుకున్న మనం ఇంకా ఏం చేయాలి అండి? దేవుని వాక్యంలో స్పష్టంగా తెలియజేస్తా ఉంది, మనం పొరుగువారిని ప్రేమించాలి. అయితే అంత మాత్రమే కాదు, ఎప్పుడైతే మనం ఆయన్ని నమ్ముతామో, ఎప్పుడైతే ఆయన విధులు కట్టడలు సరైనవని మనం అంగీకరిస్తామో, అప్పుడు మనం ఆయన విశ్వాసంలో ఉంటున్న వారంగా ఉంటా ఉన్నాం. ఆ తర్వాత ఆయన చెప్పిన ప్రతి పని కూడా మనం ఖచ్చితంగా చేయాల్సిందేనండి. అందులో 1, 2 నేను కొన్ని చేయను, కొన్ని చేస్తా అని చెప్పడానికి లేదు. ప్రతిదీ కూడా అంగీకరించి చేయాలి. ఎందుకంటే ఆయన నిజమైన దేవుడు, ఆయన సత్యవంతుడు, ఆయన వాక్యం మాత్రమే సత్యమైనది కాబట్టి అందులో ఉన్న ప్రతి ఒక్కటి కూడా మనం చేయాలి. మనకి వాక్యంలో కూడా మనకి కొలసీలు రాసిన పత్రికలో ఉంటుంది, మనం ఏది చేసినను, తిన్నను, పని చేసినను దేవుని నామ మహిమార్థమై చేయాలని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. అంటే మనం ఏది చేసినా, ఏ పని చేసినా, ఏ మాట మాట్లాడుతున్నా, ఏ ఆలోచన చేస్తున్నా, మనం ఏది చూస్తున్నా, ఒకవేళ అది దేవుని వాక్యంలో సరైనదైతేనే దాన్ని చేయాలి. ఒకవేళ అది కాకుండా మనం ఏదైనా చేసినామంటే మనం దేవుని విశ్వాసంలో లేనట్టే అండి. ఇవన్నీ కూడా మనల్ని మనం ప్రతిరోజు కూడా పరిశీలించుకోవాలి. ఇది నేను వారానికి, నెలకు ఒకసారి పరిశీలించుకుంటా, లేదంటే నేను సంవత్సరానికి ఒకసారి చూసుకుంటా అంటే సరిపోదు. పాత నిబంధనలు అయితే వాళ్ళు సంవత్సరానికి ఒకసారి వెళ్ళి వాళ్ళ పాపాలన్నిటికీ కూడా ఒక బలి అర్పణ ఇచ్చేసి వాళ్ళు సరి చూసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు అట్లా కాదు. దేవుడే నీకోసం నా కోసం బలి అయ్యారు కాబట్టి మనం ప్రతిరోజు నిన్ను నన్ను పరిశోధించుకోవాలి. వాక్యంలో నా జీవితము ఈరోజు నేను గడిపిన ఈ సమయం అంతా కూడా సరిగా ఉన్నదా లేదా అని మనం ఎప్పుడైతే పరిశోధించుకుంటామో అప్పుడే మనం ఖచ్చితంగా ఆయన కట్టడల్ని, విధుల్ని పాటించినట్టు, ఆయన మన పట్ల చూపించిన ప్రేమని మనం సరిగా జీవిస్తున్నట్టు, దానికి ఒక అర్థమైన జీవితాన్ని మనము జీవిస్తున్నట్టు మనం గ్రహించాలి. నన్ను ప్రేమించువారే నా ఆజ్ఞలను గైకొంటారు అనేది కూడా మనకి ఉన్నది. సో ఆయన్ని మనం ప్రేమిస్తున్నట్టు చెప్పాలి అని అంటే ఆయన ఆజ్ఞలు మనం పాటించడం బట్టి, ఆయన ఇచ్చిన ఆజ్ఞలు మనకి 10 ఆజ్ఞలు ఆయన స్వహస్తాలతో రాసిచ్చిన ఆజ్ఞలు ఉన్నాయి. వాటిలో ఏ ఒక్కటి కూడా ముందుగా మనం తప్పిపోకుండా మనం చేస్తున్నప్పుడు ఆయన్ని మనం దేవునికి మన ప్రేమను చూపిస్తున్నాం. అప్పుడు మత్తయి సువార్తలో చెప్పిన విధంగా మొదటిది నెరవేరుతుంది, అంటే మనం ఆయన్ని పూర్ణ హృదయంతో ప్రేమిస్తున్నట్టు. రెండవదిగా మరి పాస్టర్ గారు చెప్పినట్టు మనం చేసే సహాయ సహకారాలను బట్టి, మంచి పనులను బట్టి, ఇతరులు కోసం మనం చేసే మంచి ఉద్దేశాలు, మంచి క్రియలను బట్టి దేవుని ప్రేమను వాళ్ళకి చూపించగలుగుతాం. ఇవి 2 మనం చేయగలగాలి. మొదటిది ఆయన ఆజ్ఞలు పాటించడం ద్వారా దేవునికి మన ప్రేమను చూపించగలగాలి. మళ్ళీ మంచి నీతి కార్యాలు చేయడం ద్వారా మన చుట్టూ ఉంటున్న మన నైబర్స్కి, మన చుట్టూ ఉంటున్న వారందరికీ కూడా మన దేవుని ప్రేమను చూపించగలగాలి. ఇదే మనం చేయాల్సిన బాధ్యత. చాలా ఆసక్తికరమైన విషయాలు మాకు తెలియజేశారండి. అందుకు గాను మీ ముగ్గురికి కూడా ప్రత్యేకమైన వందనాలు. చూశారు కదండి, చాలా అద్భుతమైన విషయాలను మనం తెలుసుకున్నాం. నిజంగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నారు. ప్రేమించిన దానికి మనం ఇచ్చే రెస్పెక్ట్ ఏంటంటే మనం దేవుణ్ణి తిరిగి ప్రేమించాలి. అలాగే మన ఇతరులను, మన పొరుగు వారిని కూడా మనం ప్రేమించే వాళ్ళమై ఉండాలి. అలాంటప్పుడు దేవుడు మనకి చూపించిన ప్రేమకి మనం విలువిస్తున్నట్టు. కాబట్టి మీరు కూడా మీ పొరుగు వారిని ప్రేమించండి, దేవుణ్ణి ప్రేమించండి. అలాగే ఇంకా మరిన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవడానికి చూస్తూనే ఉండండి మోక్షానికి మార్గం అనే ఈ కార్యక్రమాన్ని.